వయసు 76 సంవత్సరాలు. నేను సంయమం బాగా చేశాను. మీ ఆశీర్వాదం వల్ల, శివకృప వల్ల బాగా జరిగింది నాకు. అసలు నేను చేస్తానా లేదా అనే ధైర్యం కూడా ఉండేది నాకు. మా అబ్బాయయితే ఎక్కడ షుగర్ డౌన్ అయిపోతుందేమో, నువ్వు పడిపోతావేమో అని భయపడేవాడు. కానీ ఇప్పుడు తనే జ్యూసులు చేసుకోమ్మా, అవి చేసుకోమ్మా, ఇవి చేసుకోమ్మా అని పండ్లన్నీ తెచ్చిస్తున్నాడు. బాగా చూసుకుంటున్నారు, బాగా చేస్తున్నారు. నాకు బాగా జరుగుతుంది గురూజీ. నాకైతే ప్రాబ్లమ్ అయితే లేదు. నాకు 34 సంవత్సరాల నుంచి షుగరు, బీపీ, కాళ్ళు మంటలు, ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లవన్నీ ఉండేవి. ఈ సంయమం చేసినప్పటి నుంచి ఒక వారం రోజుల తర్వాత టాబ్లెట్స్, ఇంజెక్షన్లు అన్నీ వదిలేశాను. ఇన్సులిన్ వదిలేశాను. అప్పటి నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ కలుగుతోంది. ఏమి ప్రాబ్లమ్ అయితే ఏమీ కనిపించలేదు. నాకు బాగా ఇంత ఏ డాక్టర్లు ఈ 34 ఏళ్ల లోపల ఏ డాక్టరు నాకీ ఈ క్యూర్ చేయలేదు. కానీ ఈ 24 రోజుల లోపల ఇంత బాగా క్యూర్ అయిందంటే నాకే మిరాకిల్‌గా ఉంది గురూజీ. పాదాల కింద మెత్తని దిండులాగా ఉండేవి. అవి తగ్గిపోయాయి. కండ్లలో నీళ్లు కారుతూ ఉండేవి. అవి తగ్గిపోయాయి. కళ్ళలో నీళ్లు కారుతూ ఉండేవి. అవి తగ్గిపోయాయి. నాకు ఇన్ని ఏళ్లలో ఇన్ని ఇష్యూస్ ఉండి ఈ 24 రోజుల్లో పోయాయంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇంట్లో. నాకు సయాటికా ఉండేది. నడిచేదానికి సొట్టలు సొట్టలు నడిచేదాన్ని. ఇప్పుడు లేదు, బాగా నడుస్తున్నాను. బాగయింది. బాగుంది. ఇది నాకు ఓసారి మీరు ఎనర్జీ ఇస్తుండగా 2 జోడి లింగాలు కనిపించాయి. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నేను చెప్పలేను. నా జీవితంలో నేను చూడలేదు అట్లా జోడి లింగాలు. నాకు ఆ దేవుడి దయ ఎంత వచ్చిందో నాకు తెలీదు. నేను కుంభమేళాకు వస్తున్నాను గురూజీ. నాకు టికెట్టు మిరాకిల్‌గా దొరికింది. అది శివానుగ్రహం వల్ల దొరికింది. నేను నెక్స్ట్ సమయమా గూడా చెయ్యాలని అనుకుంటున్నాను. చేస్తాను కూడా. చెయ్యాలని నాకు చానా ఇంట్రెస్ట్‌గా ఉంది. నిద్ర అనేది నాకు లేకుండా ఉండేది. రాత్రి అర్ధరాత్రి తర్వాత 2, 3, 4, 5 వరకు నిద్ర లేదు. ఇప్పుడు పడుకుంటే చాలు నిద్రొచ్చేస్తుంది. నిద్రొచ్చేస్తా ఉంది. డాక్టర్లు "అంతే అమ్మా, షుగర్ ఉంది కదమ్మా! నీకు అందుకే ఇంకంతే ఉంటుంది" అని ఇలా చెప్పేవాళ్ళు. షుగర్ వచ్చిన తర్వాత జీవితంలో ఎండింగ్ వరకు పోయేది కాదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ గురుదేవుని వల్ల, ఈ డాక్టర్ వల్ల, ఈ చైతన్యం వల్ల నాకెంత బాగా క్యూర్ అయిందంటే నేను చెప్పలేను గురూజీ. అంత ఆనందంగా ఉంది నాకు. లేకుంటే దిన్నమో సూదులు పొడుచుకొని, పొడుచుకొని, పొడుచుకొని అవస్థ పడాల్సింది. నెక్స్ట్ సమయమా కూడా నేను జాయిన్ అయితాను గురూజీ. నాకు ఇంత చైతన్యంగా నాకు ప్రసాదించిన గురు పాద పద్మాలకు నమస్కారాలు గురూజీ.